హాయ్, నేను మీ ఇన్స్టావేటి. ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది పెట్ పేరెంట్స్ కామన్గా మిస్ చేసే ఒక వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. అదేదో కాదు, కెనెల్ కఫ్. ఈ కెనెల్ కఫ్ అనే డిసీజ్ అంత డేంజరస్ ఏం కాదు, కానీ ఈ డిసీజ్ అనేది మన డాగ్కి వచ్చిందంటే దానికి ఒక 15 to 20 days సివియర్ కఫింగ్ అనేది అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీనివల్ల దానికి ఇరిటేషన్ అండ్ పెయిన్ ఉంటుంది, ఒక్కోసారి ఫుడ్ తినడం కూడా ఆపేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలో మాట్లాడుకుందాం. ఇందాక చెప్పినట్టు దీనికి వ్యాక్సిన్ అనేది అవైలబుల్లో ఉంది. ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఈ డిసీజ్ వచ్చే ఛాన్స్ అనేది 0 ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది ఎలా వేసుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యాక్సిన్ అనేది మనం సేమ్ యాస్టిస్ DHPPA + L2 ఎలా అయితే 45 days + 21 days తర్వాత బూస్టర్ వేసుకుంటామో, ఇది కాకపోతే ఇంకో బూస్టర్ డోస్ అనేది కూడా వేసుకోవాల్సి వస్తుంది. టోటల్గా మనకి ఈ డిసీజ్కి 3 డోసెస్ అనేది మన డాగ్కి వేసుకోవాలన్నమాట. ఈ డిసీజ్కి వ్యాక్సిన్ అనేది ఇంజెక్షబుల్ కంటే ఇంట్రానస్ అంటే నోస్లోకి వేసేది వ్యాక్సిన్ అనేది మనకి అవైలబుల్లో ఉంది. అది నోబివా కేసీ అనే బ్రాండ్లో అవైలబుల్లో ఉంది. ఫాలో నో టు నో మోర్ అబౌట్ యువర్ పెట్ హెల్త్. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై దమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.